హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి? కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి యశ్వర్ధన్ కే సిన్హా. గతంలో సిఐసిగా భీమల్ చుల్కా ఉండేవారు. ఈయన ప్లేస్లో కొత్తగా మనకి యశ్వర్ధన్ కే సిన్హా న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసిగా అయితే నియమితులయ్యారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ డిప్లొమాట్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ టు ద రిపబ్లిక్ ఆఫ్ శాన్ మరీనో? శాన్ మరీనో రిపబ్లిక్ యొక్క తదుపరి రాయబారిగా క్రింది భారత దౌత్యవేత్తల్లో ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ నీనా మల్హోత్రా. Who has been appointed as the new CEO and MD of the HDFC Bank from 27th October 2020? 27 అక్టోబర్ 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కొత్త సిఇఓ మరియు ఎండీగా ఎవరు నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ శశిధర్ జగదీశన్. ఎండి అండ్ సిఇఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆదిత్య పూరి ప్లేస్లో కొత్తగా మనకి శశిధర్ జగదీశన్ అక్టోబర్ 27 నుండి నియమితులవడం జరిగింది. సో న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరు అంటే శశిధర్ జగదీశన్. డాటర్ ట్రస్ట్ అపాయింటెడ్ విచ్ క్రికెటర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? డాటర్ ట్రస్ట్ కంపెనీ ఏ క్రికెటర్ను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ రోహిత్ శర్మ. వరల్డ్ స్నో లిపార్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ స్నో లిపార్డ్స్ అండ్ అదర్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ద హిమాలయాస్? హిమాలయాల మంచు చిరుతపులులు మరియు ఇతర వన్యప్రాణులను రక్షించడం కోసం ఈ క్రింది తేదీలలో ప్రపంచ మంచు చిరుతపులి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 23. ఓకే, వరల్డ్ స్నో లెపార్డ్స్ డే ఏ రోజు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 23. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద సోల్మన్ ఐలాండ్స్? సోల్మన్ దీవులకు సంబంధించి భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సుశీల్ కుమార్ షింగాల్. Which of the following district has bagged the top position among the 30 districts of the country in successful implementation of Pradhan Mantri Grama Sadak Yojana PMGSY? ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలు చేయడంలో దేశంలో 30 జిల్లాల్లో క్రింది జిల్లా అగ్రస్థానంలో నిలిచింది? ఓకే, ఆన్సర్ వచ్చి మండి. Who among the following has launched the India's first ever high quality ఖాదీ ఫ్యాబ్రిక్ ఫుట్వేర్? భారతదేశం యొక్క మొట్టమొదటి అధిక నాణ్యత గల ఖాదీ ఫ్యాబ్రిక్ పాదరక్షలు ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నితిన్ గడ్కరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ ర్యాంక్డ్ ద ఫస్ట్ అమాంగ్ ద ఇండియన్ పిఎస్యూస్ ఇన్ ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020? ఫోర్బ్స్ యొక్క ఉత్తమ బెస్ట్ ఎంప్లాయర్ 2020 జాబితాలో క్రింది కంపెనీలలో ఏది భారతీయ పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ద యునైటెడ్ నేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? ఐక్యరాజ్య సమితి దినోత్సవం క్రింది తేదీల్లో ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 24. Which of the following countries has joined the IMF and has become the organization's 190th member? క్రింది దేశాల్లో ఏ దేశం ఐఎంఎఫ్లో చేరి సంస్థ యొక్క 190వ సభ్య దేశంగా మారింది? ఓకే, ఆన్సర్ అండోరా. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో 190వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది అంటే అండోరా. The NATO alliance has planned to set up a new space center in which country? నాటో కూటమి ఏ దేశంలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ జర్మనీ. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ పోలియో డే 2020? ప్రపంచ పోలియో దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ విన్ అగైనెస్ట్ పోలియో ఈజ్ ఎ విన్ ఫర్ గ్లోబల్ హెల్త్. సో వరల్డ్ పోలియో డే ఏ రోజు జరుపుకుంటారు అన్న ఆన్సర్ అయితే మీరు కింద కామెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ రిమైన్ ఇన్ ద గ్రే లిస్ట్ ఆఫ్ గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ FATF టిల్ February 2021?
క్రింది దేశాల్లో ఏ దేశం ఫిబ్రవరి 2021 వరకు గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ అయిన FATF యొక్క గ్రే జాబితాలో ఉంటుంది? ఆన్సర్ పాకిస్తాన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద ఈ ధర్తీ జియో పోర్టల్? ఈ ధర్తీ జియో పోర్టల్ క్రింది వానిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ హర్దీప్ సింగ్ పూరి. BPCL has tied up with which bank for recharging truck drivers' flood cards? ట్రక్ డ్రైవర్ల యొక్క ఈ ఫ్లడ్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని రీఛార్జ్ చేయడం కోసం ఏ బ్యాంక్తో BPCL ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఫినో పేమెంట్ బ్యాంక్. PM Narendra Modi is all set to inaugurate 3 projects including the Kisan Suryodaya in which of the following states? కిసాన్ సూర్యోదయతో సహా 3 ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. మాస్టర్ కార్డ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు ఎక్స్పాండ్ ఇట్ డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా? భారతదేశంలో డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ను విస్తరించడం కోసం మాస్టర్ కార్డ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ అట్లాంటిస్. Who among the following has written the book Night of the Restless Spirit Stories from 1984? 1984 నుండి నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్ స్టోరీస్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సర్ప్రీత్ సింగ్. ఇంటర్నేషనల్ యానిమేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే టు సెలబ్రేట్ ద ఆర్ట్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ యానిమేషన్? యానిమేషన్ యొక్క కళ మరియు సాంకేతికలను జరుపుకోవడం కోసం ఏ తేదీన అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 28. ఇండియా పోస్ట్ హ్యాస్ సైన్డ్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద పోస్టల్ సర్వీస్ ఆఫ్ విచ్ కంట్రీ ఫర్ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కస్టమ్స్ డేటా? కస్టమ్స్ డేటా ఎలక్ట్రానిక్ మార్పిడి కోసం ఇండియన్ పోస్ట్ ఏ దేశం యొక్క పోస్టల్ సేవతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ US. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ రైజ్డ్ ద 5,000 crore బై ఇష్యూయింగ్ ద బేసిల్ 3 కంప్లైంట్ బాండ్స్? బేసిల్ 3 కంప్లైంట్ బాండ్లను జారీ చేయడం ద్వారా క్రింది బ్యాంకుల్లో ఏ బ్యాంక్ మనకి 5,000 కోట్లు సేకరించింది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ టైడ్ అప్ విత్ ద NPCI ఫర్ రివార్డ్స్ ప్రోగ్రామ్? రివార్డ్ ప్రోగ్రామ్ కోసం క్రింది వాటిలో ఏ బ్యాంక్ మనకి NPCIతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ SVC బ్యాంక్. Which of the following countries has stated that it will achieve the zero carbon emissions by 2050? 2050 నాటికి 0 కార్బన్ ఉద్గారాలను సాధిస్తామని క్రింది దేశాల్లో ఏది పేర్కొంది? ఆన్సర్ జపాన్. Which of the following companies has launched the digital gold on its platform? క్రింది వానిలో ఏది మనకి డిజిటల్ బంగారాన్ని తన ప్లాట్ఫామ్లో విడుదల చేసింది? ఆన్సర్ భారత్ పే. ఆన్ ద లైన్స్ ఆఫ్ IPL క్రికెట్ ఏ యూనిక్ ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ PPL టోర్నమెంట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ ఇన్ విచ్ సిటీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ద సిటీ ఫ్రమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్? IPL క్రికెట్ తరహాలో నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి విడిపించేందుకు గాను ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ PPL టోర్నమెంట్ను ఏ నగరంలో జరుపుతున్నారు? ఆన్సర్ ఇండోర్. Which of the following companies has collaborated with the NSDC to empower the 1 lakh women with digital skills? 1,00,000 మంది మహిళలను డిజిటల్ నైపుణ్యాలు సాధించే విధంగా క్రింది వానిలో ఏది NSDSతో కలిసి పనిచేస్తుంది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. Center has notified new laws allowing any Indian citizen to buy the land in which of the following states or union territories? క్రింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేయడానికి అనుమతిచ్చే కొత్త చట్టాలను కేంద్రం తెలియజేసింది? ఓకే, ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. గతంలో చూసుకున్నట్లయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్గా ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ 370 ఇలా కొన్ని రూల్స్ ఉండడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో వేరే వాళ్ళు బయట వాళ్ళు అయితే మనకి ల్యాండ్స్ అవి కొనడానికైతే వీలు పడేది కాదు. కానీ ఇప్పుడు ఆర్టికల్ రిమూవ్ చేసి మనకి ఈ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు కదా. ఇప్పుడు ఎవరన్నా కావాలనుకుంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్లో భూమి అనేది అయితే బయట వాళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఏషియా సేఫెస్ట్ బ్యాంక్ ఫర్ ద 12th consecutive year?
క్రింది బ్యాంకుల్లో వరుసగా 12వ సంవత్సరం ఏషియా సేఫెస్ట్ బ్యాంక్ అని పేరుగాంచిన బ్యాంక్ ఏది? ఆన్సర్ డిబిఎస్. రాష్ట్రీయ ఏక్తా దివాస్ నేషనల్ యూనిటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రీయ ఏక్తా దివాస్ జాతీయ ఐక్య దినోత్సవం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 31. Which of the following state has become the first one in the country to fix the floor price for vegetables with the rates to be effective from November 1st? నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చే రేటుతో కూరగాయలకు సంబంధించి ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ కేరళ. వరల్డ్ సిటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఇంట్రెస్ట్ ఇన్ గ్లోబల్ అర్బనైజేషన్. ప్రపంచ పట్టణీకరణపై అంతర్జాతీయ సమాజ ఆసక్తిని ప్రోత్సహించడం కోసం ఏ తేదీన ప్రపంచ నగరాల దినోత్సవం జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 31. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద వెబ్ పోర్టల్ ఫర్ స్టూడెంట్ స్కాలర్షిప్ అండ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్. విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు కులాంతర వివాహాల ప్రోత్సాహాల కోసం వెబ్ పోర్టల్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్ ఒడిస్సా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ పోస్ట్యుమస్లీ అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ఐఐఎఫ్ఎఫ్బి. క్రింది వానిలో ఎవరికి మరణానంతరం ఐఐఎఫ్ఎఫ్బిలో జీవిత సాఫల్య పురస్కారం గెలుపొందారు? ఆన్సర్ ఓంపూరి. వరల్డ్ ఫస్ట్ Scientific book Bye Bye Corona on Coronavirus has been written by who among the following? కరోనా వైరస్పై ప్రపంచంలోని మొట్టమొదటి సైంటూన్ పుస్తకమైన బై బై కరోనాను ఎవరు రాశారు? ఆన్సర్ ప్రదీప్ శ్రీవాస్తవ. సో ఈ బై బై కరోనా అన్న పుస్తకాన్ని రాసింది ప్రదీప్ శ్రీవాస్తవ, ప్రారంభించింది వచ్చి మనకి ఆనందీబెన్ పటేల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిలిమ్స్ హ్యాస్ వన్ ద బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ అట్ 14th ఏషియన్ ఫిలిం అవార్డ్స్. 14వ ఏషియా చలనచిత్ర అవార్డులో ఈ క్రింది చలనచిత్రాల్లో ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ గెలుచుకున్నది ఏది? ఆన్సర్ గల్లీ బాయ్. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్. క్రింది తేదీలో ఏది అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 29. Which country has decided that no service will be provided to the people who do not wear the mask? మాస్క్ ధరించని ప్రజలకు ఎటువంటి సేవ అందించరాదని ఏ దేశం నిర్ణయించింది? ఓకే, నో మాస్క్ నో సర్వీస్ అనే స్కీమ్ని మనకి బంగ్లాదేశ్ స్టేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇది మనకి అక్టోబర్ 4th వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది. సో పోలియో డే ఏ రోజు జరుపుకుంటారు? ఈ ఆన్సర్ అయితే కామెంట్ చేయమన్నాను కదా, మీకు ఈ ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.